ఇగోనరోల్లా ఒక సినిమా 2 గంటల సేపు చూడాలంటేనే నాకైతే ఆస్టక్ వస్తుంది. ఏమనుకున్నా మంచిదేనమ్మా మీరు. అందుకే చిన్న చిన్న సినిమాలే చూస్తాను నేను. ఇక ఎవరన్నా మాట్లాడితే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టే మాట్లాడాలి అని అంట. సోది పెడితే షీదర ఉడుతుంది. నాకు ఎక్కువసేపు ఈయన బుద్ధి కాదు వల్ల. అసాంటిది వల్ల ఒక దేశానికి అధ్యక్షుడు 1 కాదు 2 కాదు 15 గంటలు ఆగకుండా మొసదియకుండా స్పీడ్ బ్రేకర్లు లేకుండా మాట్లాడుకుంటూనే పోయిండు. మరి ఎందుకట్లా? అట్లా మాట్లాడినందుకు ఆయనకేమొచ్చింది? అరుచుకొని వద్దాం రాడ్రి. ఇగో ఈ సార్ని ఏర్పాటు చేసి రానోళ్ళ మాల్దీవుల ప్రెసిడెంట్ మయిజ్ సారు. అప్పట్లో మాల్దీవులతోని మనకేదో కీస్లాట్ అయింది కదా, అప్పుడు సారు ఫేమస్ అయ్యిండు. మళ్ళీ మన కాడికి వచ్చి చేతులు కలిపి సారీ అని చెప్పుకొచ్చిండు. కానీ మనిషి మంచోని లెక్కనే కొడతాడు. అయితే మయజ్ సారు రికార్డు కొట్టిండు. ఉత్తపచ్చి రికార్డు కాదు, గిన్నీస్ బుక్ రికార్డు. అది కూడా దేంట్లో అనుకుంటున్నారు? ఇలేకర్లతో మాట్లాడిండట నువ్వు. గట్ల కూడా రికార్డు ఉంటుందా అని అనుకునేరు. అయితే ఇలేకర్ల మీటింగ్ అంటే ఎంత ఉంటుందోల్లా? అర్ధ గంట. సరే ఇక ఎక్కువ 2-3 గంటలు వేసుకోరాదు. ఇక ఎక్కువసేపు ఉంటే కూడా ఇనేటోళ్లకు నిద్ర వస్తుంది, పిసలేసి టీవీ కూడా బంద్ పెడతారు, అంతే కదా. కానీ ప్రెసిడెంట్ మయజ్ సారు గంట కాదు 2 గంటలు కాదు ఏకంగా 15 గంటలు ఇలేకర్ల మీటింగులో మాట్లాడిండుల్లా. అరే అవంటే రికామ్ లేకుండా 15 గంటలు ఇలేకర్లను కూసుండబెట్టి ఏం చెప్పాలని అనుకున్నాడో అది చెప్పుకుంటూ పోయిండు. నడమ షాయి బిస్కోట్లు తిన్నరో లేదో నాకు తెలియదు. ఇక ఆయన మాట్లాడుకుంటూ పోవుడు, ఇలేకర్లు ఇనుకుంటూ పోవుడు. ఇదే కథ నడిచింది. పొద్దుగాలనే ఇలేకర్లను పిలిపించిండట. ఇగో ఇట్లా మీటింగ్ ఉన్నదని. ఇక బరాబర్ 10కి కూసుంటే సారు వారి ముచ్చట్లు ఈగోడు చూడలేదు ఆగోడు చూడలేదు చెప్పుకుంటూనే పోతున్నాడట. సారు చెప్పుడు ఇలేకర్లు రాసుకుంటా పోవుడు. వాళ్ళు రాసుకుంటా పోతుంటే పెన్నులున్న ఇంకొడిచిందట. గాని ఈ మయజ్జు నోరు మాత్రం ఆవుతలేదట. ఇక ఇలేకర్ల బాధ చూడాలే. ఎంత విలేకర్ల మీద పగ ఉంటే మాత్రం ఇన్ని గంటలు కూసుండబెట్టి ఒర్రంగ ముచ్చట పెట్టుడేందిరా నాయనా అని నెత్తి పట్టుకున్నారు. ఎంతైనా రాజకీయం లీడర్లు ఇలేకర్లు మీదికి మాట్లాడుకుంటున్నా గాని లోపల మాత్రం కథ అలాగే ఉంటది కదా. మరి గన్ని గంటల సేపు ఏ ముచ్చట పెట్టిండయా అనంటే పత్రికా స్వేచ్ఛ అనే దాని మీద మాట్లాడిండట. ఇక ఈ పత్రికా స్వేచ్ఛ దినం నాడు మాకు స్వేచ్ఛ లేకుండా చేసిండు కదా అని ఇలేకర్లు ముక్కిరిస్తే మయజ్ సారేమో గిన్నీస్ బుక్లకు ఎక్కిండు. అట్లుంటది మరి సార్తోని.